రేటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణాలు చేస్తున్నారు. పొగమంచు కారణంగా పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పార్కింగ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం తిప్పలు పడుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. వ్యాప్తంగా పొగమంచు తీవ్రత పెరిగింది. గత 2-3 రోజులుగా ఉదయం 9:30 దాటుతున్నప్పటికీ పొగమంచు వీడడం లేదు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ముంబై హైవే పైన ఉన్నాం. ఇక్కడ ముంబై హైవే పైన కూడా అయితే వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి. అత్యంత ఎక్కువ పొగమంచు ఉండడము మొన్నటి వరకు అత్యంత చలి ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా రికార్డులో ఉంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన కోయిర్ ప్రాంతంగా వచ్చి సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి కావచ్చు, ఈ హైవే పైన అత్యంత అయితే ఉన్న గ్రామాల్లో కావచ్చు, మొత్తం సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇప్పుడు గత 3-4 రోజులుగా అతి భారీ పొగమంచుతో కప్పబడి పూర్తిగా ముందొస్తున్న వాహనాలు కనిపించక 9:30 వరకు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో ఇటు నాందేడ్ హైవే పైన కావచ్చు, ఇటు ముంబై హైవే పైన కూడా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కూడా ఈ సీజన్ ప్రారంభం నుంచి ఉదయం తెల్లవారుజామున కావచ్చు, రాత్రి ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. ఇటు సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లాలోని NH-44 కావచ్చు, సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి పైన కూడా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి ఇటు తెల్లవారుజాముననే ఈ ప్రమాదాలు జరిగినాయి. పొగమంచు కారణంగా మొన్నటి వరకు చలి తీవ్రతతో పాటు పొగమంచు ఉండేది, తెల్లవారుజామున వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి భారీగా పొగమంచు కమ్మేస్తుంది. ముందొస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించడం లేదు. 9 తర్వాతనే కొంత ఏదే సూర్యోదయం అవుతున్నప్పటికీ కూడా పొగమంచు వీయడం లేదు. 9 తర్వాతనే కొంత వాహనాల రాక పెరుగుతుంది. అప్పటి వరకు 9 వరకు కూడా పొగమంచు కారణంగా వాహనాలు నడపలేక రోడ్ల పక్కన ఆపుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. రోడ్డు పక్కనే వాహనాలు ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాలనీలు కావచ్చు, మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొత్తం పొగమంచు కప్పేసుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. సో లైట్లు వేసుకొని వాహనాలు రోడ్లపైన నడపలేని పరిస్థితి. 9 దాటుతున్న పొగమంచు వీయడం లేదు. గతంలో అయితే ఈ సీజన్ వరకు కొంత జనవరి మొదటి వారం వరకు చలి తీవ్రత తగ్గేది. కానీ ఈసారి జనవరి మొదటి వారం వరకు కూడా చలి తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఉదయం 10-10:30 వరకు కూడా ఈ పొగమంచు వీయడం లేదు. ప్రత్యేకించి రోడ్లపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదు. మొత్తం విజిబిలిటీ, కొన్ని చోట్ల విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యేకించి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత తగ్గినప్పటికీ పొగమంచు ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి హైవేల పైన గ్రామాల్లో ఏదైతే చెరువుల వద్ద కావచ్చు, ఇక్కడ పూర్తిగా అయితే ఇల్లు పూర్తిగా కనిపించలేని పరిస్థితి. ఉదయం పూట పనులకు వెళ్ళేవారు కొంత ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో తేలికపాటి పొగమంచు అయితే ఉంటుంది, కానీ తెల్లవారుజామున మాత్రం పొగమంచు భారీగా ఉంటుంది. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రం కావచ్చు, ఇటు మెదక్ నుండి సంగారెడ్డి వచ్చే ఇటు నర్సాపూర్ ప్రాంతంలో కూడా పొగమంచు కమ్ముకోవడంతో పూర్తిగా హెడ్ లైట్లు వేసుకొని వాహనాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సీజన్ మొత్తంలో కూడా ఈ అయితే చలి తీవ్రత ఎట్లాగా ఉందో, రాష్ట్రంలోని అత్యల్ప చలి తీవ్రత ఎట్లా ఉందో ఈ పొగమంచు కూడా అట్లనే ఉంటుంది. మొత్తం సంగారెడ్డి జిల్లాను పొగమంచు కమ్మేస్తుందని చెప్పొచ్చు. సంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాను పొగమంచు కమ్మేస్తోంది. సో ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా అయితే చలి తీవ్రత కొనసాగింది. పొగమంచు ఇప్పుడు ప్రస్తుతం 9:30-10 అవుతున్నప్పటికీ కూడా పొగమంచు వీయడం లేదు. దీంతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రాజు, శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి నుండి.